లెనిన్‌ది ఒక కోట్ ఉంటుంది. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు అని చెప్పి లెనిన్ కోట్. నిజానికి ఈ లెనిన్ కోట్ అనేది ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిని చూస్తే అర్థమవుతా ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్కరు జీవితాలు, ఒక్కొక్కరి నినాదాలు, ఒక్కొక్కరి మాటలు ఇవన్నీ చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నా వరకైతే మాత్రం మేము 8th, 9th, 10th ఇంటర్మీడియట్ ఆ లెవెల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానీ, లేకపోతే కొంతమంది టీచర్లు గానీ చెప్పేవాళ్ళు జయప్రకాష్ నారాయణ గారి గురించి. ఆయన లోక్ సత్తా విజిల్ గుర్తు. ఆయన గురించి ఎంత బాగా చెప్పేవాళ్ళు అంటే, ఈయన అసలు సమాజం కోసం తప్పిస్తాడు, ఒక నాయకుడు ప్రయోజనాల కోసం పనిచేయడు, ఒక పార్టీ కోసం పనిచేయడు, అసలు అది ఇది అని ఈయన లేపేవాళ్ళు. మేము కూడా నిజమేమో అనుకునేవాళ్ళం. సోషల్ మీడియా అప్పుడు లేదు కదా, తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇదే జయప్రకాష్ నారాయణ గారి మాటలు వింటే ఈయన గురించి అప్పుడు వాళ్ళు ఎందుకు గొప్పగా చెప్పారు, ఈయన ఇదే అని చెప్పి ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. విజయ్ గారి గెలుపు పైన ఏడిపే, జగన్ గారు ఓడిపోవాలని అసత్యాలు చెప్పి అదొక ఏడిపే, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపించడం మాత్రం ఆయనకు చేత కావట్లేదు, కనీసం ఎత్తి చూపించడం కూడా ఇష్టపడట్లేదు. ఇంత అసలు విజయ్ గారి గెలుపు పైన ఈయన మాట్లాడినటువంటి మాట విని నిజంగా అసలు తల పట్టుకున్నాను. నేనైతే తల పట్టుకున్నా. మనం గవర్నమెంట్లో పరిపాలించింది 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఈ 3 సంవత్సరాల్లో అద్భుతాలు చేసేసేయాలి, అద్భుతాలు సృష్టించేసేయాలి. ఇంక అసలు శ్రీలంక, జింబాబ్వే, వెన్జులా ఇంకేది కావుంటుంది అన్నీ అయిపోయినాయి. ఇంకా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించామంట, లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ సెక్టర్ని భ్రష్టు పట్టించామంట, అసలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించామంట. వీళ్ళు వచ్చి మనం 5 ఏళ్ళలో చేసిన అప్పు వీళ్ళు కేవలం 2 ఏళ్ళలో దాటి వెళ్ళిపోతే ఇంతవరకు క్వశ్చన్ చేయట్లా. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మన హయాంలో నో అడ్మిషన్స్ బోర్డు ఉండేది, వీళ్ళ దగ్గర మొత్తం ఫ్రీ బోర్డ్స్. మెడికల్ కాలేజీలు కట్టడానికి వీళ్ళకి చేతులు రావట్లా. కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు అప్పుల పేరిట అమరావతిలో పెట్టి వీళ్ళు దోచుకునే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని క్వశ్చన్ చేయడు. ఈయన సొమ్మేదో అయినట్టుగా 99 పైసలు నేను ఇస్తాను భూములు, అది మీ సొమ్ము కాదు, ప్రజల సొమ్మయ్యా, ప్రభుత్వం అనేది ప్రజల ఆస్తయ్యా, మీది కాదయ్యా, నువ్వు ఇచ్చేది ఏంటయ్యా, నారా లోకేష్ గారిని ఎందుకు క్వశ్చన్ చేయడు? లేస్తే 15 ఏళ్ళు శిస్తురితో ఉండాలి, భూస్థాపితం చేసేస్తా అవతలని అని చెప్పి ప్రజాస్వామ్యంలో భూస్థాపితం కాదయ్యా, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజుల్లాగా మీరు పరిపాలించాలి అని మీరు భావిస్తే ప్రజలు మిమ్మల్ని దించేస్తారే అని మాత్రం చెప్పడు. అసలు విజయ్ గారి గెలుపు పైన ఈయన అంటాడు సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ అంట, సిద్ధాంతాలు కూడా తెలియకుండా జనాలు ఓట్లేశారంట. అసలు విజయ్ సిద్ధాంతాలు ఏంటి? అంబేద్కర్ చెప్పిన విధి విధానాలు ఆయన అమలు చేస్తా అన్నాడు, సమానత్వం తీసుకొస్తా అన్నాడు, ఎక్కడ లౌకికవాదం తీసుకొస్తా అన్నాడు, ఒక సెక్యులరిస్ట్గా అందరం ఉందామన్నాడు, అందరినీ సమానంగా చూసుకునేది, డెమోక్రసీ అనేది తీసుకొస్తాను అన్నాడు. అని డెమోక్రసీని తుత్తునుకులు చేసినటువంటి గత ప్రభుత్వాలు కాకుండా నేను నా హయాంలో డెమోక్రసీని పక్కాగా చేసుకుని ముందు తీసుకెళ్దాం అన్నాడు, డెమోక్రటిక్గా పరిపాలిస్తా అని చెప్పాడు. ఆయన సిద్ధాంతాలు లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు చెప్పే టీడీపీ పార్టీకి సిద్ధాంతాలు ఏమున్నాయి? ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్గా వచ్చి ఓట్లు వేసారు. ఎన్టీ రామారావు గారు రైట్ అయినప్పుడు విజయ్ గారిది ఎందుకు తప్పు? అసలు సిద్ధాంతాలు లేని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సిద్ధాంతాలు చెప్పినట్టు ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరెందుకు క్వశ్చన్ చేయట్లా? ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతున్న ఉన్నంతలో కాస్త మంచి పరిపాలన ఉన్న రాష్ట్రంలో కూడా ప్రధాన పార్టీలని వేడునుకున్న పార్టీని తిరస్కరించి కొత్త పార్టీకి పట్టం కట్టారంటే ప్రజల్లో క్షణాల్లో మార్పు రావాలన్న కోరిక కనిపిస్తుంది. పాత సినిమా ఒకటి అనేది తెలుగులో వచ్చింది, ఒకే ఒక్కడు అనుకుంటాం. కానీ ముఖ్యమంత్రి 24 గంటల్లో మొత్తం దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మార్చేస్తారు. ఇవి ఎక్కడ జరగదు అట్లా. అంటే ఈ సోషల్ మీడియా యుగంలో మన జీవితాల్లో అద్భుతాలు వెంటనే జరగాలని ప్రజలు కోరుకుంటుంటే కనిపిస్తాం. ఆ వెంటనే జరగాలన్నటువంటి కాంక్షతో, ఆ తొందరపాటుతో వెంటనే జరగలేదని అసంతృప్తితో కనుక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి సిద్ధపడితే దేశంలో రాజకీయ అస్తిత్వం పెరిగే ప్రమాదం. కాబట్టి పక్కనేమో అవకాశం ఉంది, మరో పక్కన ప్రమాదం ఉంది. దీని నుంచి కొంచెం లోతుగా అధ్యయనం చేసి పాఠాలు నేర్చుకోవాలి. ఈ వీడియో చూశాక అసలు నా దగ్గర వాళ్ళు ఎందుకు లేపారు గతంలో అనిపించింది నాకైతే. ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడా అంటే, బాగా పరిపాలిస్తున్న రాష్ట్రంలో జనాలు వెంటనే మార్చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దేశంలో సుస్థిరత ఉండదు అంటే ఇక చంద్రబాబు నాయుడు గారిని 15 ఏళ్ళు ఉంచాలని, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద నీరు చేరిపోయి జనాలకు అర్థమైపోయింది నేను చేస్తున్న దుర్మార్గమైన పరిపాలన, రెడ్ బుక్ పేరిట విచ్చలు విడతాను, ఇక అహంకారపూరితమైన విధానాలు జనాలకు అర్థమయ్యేలేకి ఈయన అక్కడ స్టాలిన్ బాగా పరిపాలిస్తే ఆయన్నే మార్చేశారు, ఇక్కడ ఈయన మారుస్తారని నేను ఆలోచన. మరి 3 ఏళ్లలో జగన్ గారు అద్భుతాలు సృష్టించాలి, జగన్ గారు అసలు అద్భుతం అంటే ఎందుకు చూపించాలనే ఆలోచన మీరు చేశారే. ఒక టైం అనేది, ఒక సుస్థిరత అనేది జగన్ గారి పరిపాలన చేసినటువంటి
ఏదైతే ఒక నాటినటువంటి ముక్కలు పెరిగి పెద్ద అయ్యేలోపు మీరు ఎందుకు పే చేయలేకపోయారు? 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పేదలకు విద్యా వైద్యం సరిగ్గా అందించలేకపోయారు? ఊరు వాడ బెల్ట్ షాపులు పెట్టేసి మద్యం ఏర్లే పారిస్తా జనాల కుటుంబాల్లో విషాదం నింపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? సిద్ధాంతాలు లేని పార్టీ అంట విజయ్ గారిని ఉద్దేశిస్తూ. అసలు ఏం ఈ రెండు పార్టీని పక్కన పెట్టేసి ఒక కొత్త మొహం, బాగా ప్రజల్లో తెలిసిన మొహం అయినా కూడా ఒక నట చాతుర్యంతో ప్రజల్లో పెంచిన మొహం, జనాకర్షణ ఉన్న మొహం, పెద్దగా సిద్ధాంత ప్రాతిపదిక ఏం లేకుండా నెగటివ్ అనేది దిగ్భ్రాంతికరమైనది. సిద్ధాంతాలు లేవంట. నీ సిద్ధాంతాలు ఏందయ్యా? నీ లోక్సత్తా పార్టీ సిద్ధాంతాలు ఏది? నీ విజిల్ తీసుకున్నారని బాధపడుతున్నావా? మీ విజిల్ తీసుకున్నారని బాధపడుతున్నారా? సిద్ధాంతాలు లేవంట. ఈయనకేదో సిద్ధాంతాలు, ఈయన బాధ అది కాదు. విజయ్ గారు అక్కడ జగన్ గారి ఫోటో పట్టుకున్నాడుగా, అది ఈయన ఏడుపు. ఈయన జగన్ గారి పూర్తిగా యాంటీ. అమరావతి వద్దు అని చెప్పి ఈయన కొట్లాడి గందరగోళం సృష్టించాడు. అసెంబ్లీలో 2014 రాష్ట్ర విభజన టైంలో అయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి అంతా ఒక చాట ఉండకూడదని చెప్పి గుండెలు బాదుకున్నాడు. తర్వాత ఈరోజు అమరావతి సూపర్, అమరావతి బంపర్, అమరావతి అద్భుతం, అసలు లక్షల కోట్లు కాదు కొన్ని వేల లక్షల కోట్లు చేసినా కూడా అమరావతికి మొత్తం పెట్టి మిగిలిన రాష్ట్రం ఎడారైపోయినా ఈయన బాధల. అమరావతికి యాంటీ కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి యాంటీ. అమరావతి అనేది డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్. ఇది అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో అందరికి అందాలి. ఆ అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు క్వశ్చన్ చేసి ఈరోజు అమరావతికి ఎందుకు మరి మద్దతు తెలుపుతున్నారు? మీరేం మేధావులు? కుహానా మేధావులా? మీరేం మేధావులు? మీ విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మీరు నిజంగా రాజకీయాల్లోకి అప్పుడు ఎందుకు వచ్చారంటే అసలు చంద్రబాబు నాయుడు గారు లాభం చేకూర్చడం కోసం మీరు రాజకీయాల్లోకి వచ్చారు. నిజం